ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ శుభములు. ఈ దినమంతయు దేవుని సన్నిధి మనందరికీ తోడే ఉండునుగాక. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదువుకున్నప్పుడు, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్న మాట, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. దేవునికి అసాధ్యమైనది ఈ లోకంలో ఏమీ లేదు. ఆయన ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. ఏదైనా ఏమైనా అంటే చీకటిని వెలుగుగా చేయగలడు, వెలుగును చీకటిగా చేయగలడు. లేని వాటిని ఉన్నట్లుగా చేయగలడు, ఉన్న వాటిని లేనట్లుగా చేయగలడు. ప్రియ దేవుని బిడ్డలారా, నోటి మాటతో సృష్టించిన దేవునికి అసాధ్యమైనది ఈ లోకంలో ఏదీ లేదు. కొన్ని కార్యాలు మనకు అసాధ్యముగా ఉంటాయి, కానీ దేవునికి అసాధ్యమైనది ఈ లోకమందు ఏదీ లేదు. ఈ మాటలు వింటున్న నీవు ఒకవేళ అనుకుంటూ ఉన్నావేమో, నేను ఇల్లు కట్టలేను, నాకు ఉద్యోగం రాదు, నాకు సంతానము కలగదు, నా వ్యాపారము దీవెనకరంగా ఉండదు, నేను చేస్తున్న ప్రయత్నం విఫలమవుతుంది, నేను ముందుకు వెళ్ళలేను, నా వల్ల కాదు అని ఒకవేళ నీవు అనుకుంటూ ఉన్నావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయన యందు నమ్మిక ఉంచు, ఆయన యందు నిరీక్షణ ఉంచి దేవుని కార్యం కొరకు నువ్వు ఎదురు చూడగలిగితే, నువ్వు ఏ కార్యము నీకు అసాధ్యం అనుకుంటున్నావో దేవుడు దాన్ని సాధ్యము చేయునుగాక. బైబిల్ గ్రంథములో మన పితరుడైన అబ్రహాము జీవితాన్ని మనం గమనిస్తే, వృద్ధాప్యమందు దేవుడు వారికి సంతానం ఇచ్చారు. అది అసాధ్యము, ఈ లోకపరంగా అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఆ వృద్ధాప్యంలో ఉన్న అబ్రహాము శారమ్మలకు దేవుడు చక్కటి మగబిడ్డను ప్రభాను గురించి ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో చాలా మంది జీవితంలో దేవుడు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు చేశారు. చాలా మంది జీవితాల్లో ఇది మాకు అసాధ్యము అని వారు అనుకున్నప్పుడు దేవుడు సాధ్యం చేసి చూపించాడు. ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళాడు. ఆ వ్యక్తికి క్యాన్సర్, కొన్ని నెలలే బ్రతికేది అని డాక్టర్లు చెప్పి సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. కానీ దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతము చేయవాడు. ఆయనకి అసాధ్యమైంది ఏముంది? దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించగా దేవుడు ముట్టి స్వస్థపరిచారు. ఆ క్యాన్సర్ వ్యాధి నుంచి ఆ వ్యక్తిని దేవుడు విడిపించి ఉన్నారు. ఈ మాటలు వింటున్న నీవు చదువు రంగంలోను, ఉద్యోగ రంగంలోను, వ్యాపార రంగంలోను నాకు అసాధ్యము, నా వల్ల కాదు, నేను చేయలేను అని కృంగిపోతూ బాధపడుతున్నావా? నిశ్చయముగా దేవుడు నీ జీవితంలో అసాధ్యమైన కార్యాలు సాధ్యం చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలనైనా. ఈ దినమందు నీ మాటలు ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. మీకు అసాధ్యమైనది ఏది లేదు. ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారు వారి జీవితంలో ప్రభు ఏ విషయాన్ని బట్టి ఏ కార్యము జరగక అది జరగదని కృంగిపోతూ బాధపడుతున్నారో, మీకు సమస్తమును సాధ్యము గనుక వారి జీవితాల్లో మీరు కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతా కృపాక్షేమాలు తోడుగా ఉంచి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరిన్ని ఆత్మీయ సందేశాల కొరకు షిలోహు సన్నిధి అనే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునండి. ఆమేన్, ఆమేన్.